హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదలే. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే సాటర్డే వ్లాగ్ అండి. అమ్మ మార్నింగ్ అయితే వెళ్ళిపోయిందనమాట. నేను ఇంకా వెడ్నెస్డే నుంచి ఫ్రైడే వరకు అయితే ఏ వ్లాగ్స్ కూడా తీయలేదు. ఎందుకంటే ఈ 3 days కూడా నేనైతే బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అమ్మ ఉంది కాబట్టి ఇంట్లో అన్ని పనులు కూడా అమ్మే చేసిందనమాట. సో అందుకనైతే అమ్మకైతే ఇష్టం లేదు వీడియోస్ తీయడము, అమ్మని మనం కుకింగ్ చేయడం అవన్నీ తీయడం ఇష్టం లేదు కాబట్టి నేను కూడా ఇంకా ఏమీ బలవంతం చేయలేదు. ఇంకా నేను పని ఎప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి అయితే వీడియో అయితే తీసుకున్నాను అనమాట. సో కొంచెం పని మీద అయితే వెళ్ళారనమాట అమ్మ. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే 1 week ఉందామని వస్తారు. ఇంకా ఏదో ఒక పని మీద ఫోన్ వస్తుంది, ఇంకా వెళ్ళిపోతారనమాట. సో అలాగే ఈసారి కూడా అయింది. ఇంకా మా చెల్లిని వదిలేసి అయితే ఇంకా అమ్మ అయితే వెళ్ళారు. మళ్ళీ కూడా నెక్స్ట్ డే అయితే వచ్చేస్తారనమాట, సండే. సో ఈరోజు వచ్చి అయితే ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి నేను 8కి అయితే లేచాను. ఇంకా లేచిన కానీ ఇంకా అంట్లు కడిగినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫస్ట్ అయితే సదిరేసుకుంటున్నాను. ముందు క్లమ్జీగా లేకుండా ఉంటుంది కదా. సో ఇంకా వేసుకున్నది ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఎండాకాలం కదండి, అసలు ఏసీ అయితే ఫుల్ అసలు కూల్ అయితే రావట్లేదు. ఇంకా ఫుల్ సర్వీసింగ్, వాటర్ సర్వీసింగ్ అయితే చేపిస్తున్నాం అనమాట. అస్సలు కొంత కూడా కూల్ అవ్వట్లేదు. ఎండలో అసలు ఉండలేకపోతున్నాను అనమాట. బయట అయితే ఫుల్ ఎండ ఉంటుంది. ఇంకా మేము కొన్ని 3 years అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు క్లీన్ అయితే చేయించలేదు. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇంకా ఫుల్ టెస్ట్ అయితే పట్టేసింది. ఇంకా సో అందువల్ల అయితే ఇంకా సర్వీస్ బాయ్ని పిలిపించి ఇంకా క్లీనింగ్ అయితే చేపిస్తున్నాము. ఇంకా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడే ఇలా అయితే మనకి ఇంకా చిరాకు వస్తుంది కదా అసలు. పాపం వాళ్ళు కూడా కొంచెం, వాళ్ళకి అందరికీ ఏసీలు ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో కూడా కొంచెం కూల్గానే ఉండాలని అనుకుంటారు కదా. ఇంక ఈ టైంలో సడన్గా ఉన్నట్టుండి ఆగిపోయింది అనమాట. ఏసీ కూల్ అవ్వడం, రూమ్ కూల్ అవ్వడం, అసలు పడుకోలేకపోయారు. ఇంకా అప్పటికప్పుడు అయితే ఇంకా సర్వీసింగ్ బాయ్ని పిలిపించి అయితే కాల్ చేపించి అయితే పిలిపించాము. సో ఇంకా మాకు కూడా అలాగే యూజ్ అవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ వచ్చేయండి, ఇంకా ఆ అబ్బాయి అయితే వెళ్ళిపోయారనమాట క్లీన్ చేసేసి. ఇంకా మా చెల్లి నేను ఆ డస్ట్ చూసి ఫుల్ షాక్ అయిపోయామన్నమాట. ఇంకా మా చెల్లి అనిందనమాట, చూసి అక్క ముందు ఇల్లు దులిపేద్దాము, అమ్మ ఆల్రెడీ కిచెన్ దులిపేసింది కదా, ఇంక ఈ టూ రూమ్స్ కూడా దులిపేద్దాం అని చెప్పేసి మేమిద్దరం అనుకున్నాము. సో ఇంకా మా చెల్లి అయితే స్టార్ట్ చేసిందనమాట. ఫస్ట్ ఆ లైట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆ లైట్ కిందే మా చెల్లి పొరపేసుకొని పడుకునేది అనమాట. అదే కొంచెం బూజు పట్టేసింది అనమాట. దానివల్ల అక్క ముందు నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. ఈలోపు మా హస్బెండ్ ఏంటంటే లంచ్కి వచ్చారనమాట. నేనైతే అసలు ఏమి కూడా కుకింగ్ కదా, అన్నం కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు 10కి వచ్చారు, 12:30కి వెళ్ళారు ఇక్కడి నుంచి. అంతసేపు చేశారనమాట. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఆయన సర్వీసింగ్ బాయ్ వచ్చారని చెప్పి మర్చిపోయి వచ్చేసారనమాట, ఏమి తీసుకురాకుండా. నేను కూడా ఫోన్ చేయడం మర్చిపోయాను. ఇంకా నేను మా చెల్లెలా దులుపుతుండే ఇంకా మా హస్బెండ్ అసలు అమ్మ నువ్వు అసలు చెయ్యొద్దు, 6th month వచ్చేసింది, బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కదా అని చెప్పి ఇంకా నా పనులన్నీ ఇంకా మా హస్బెండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా చెల్లి ఏంటంటే మా చెల్లి ప్రాసెస్ ఏంటంటే ఫ్యాన్లు క్లీన్ చేయడం, డ్రెస్సింగ్ టేబుల్స్ క్లీన్ చేయడము, అటు సైడ్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ పైన క్లీన్ చేయడం, అవి అనమాట మా చెల్లి పని. ఇంకా నేను చేసే పనులు అయితే ఇవన్నీ మా హస్బెండ్ చేసేస్తున్నాను. నేను చేసేస్తాను, నువ్వైతే గంటలు చేస్తావు, మంచం ఎక్కాలి, ఎందుకు మళ్ళీ ఇబ్బంది అని చెప్పి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అలా పైన అయితే దులిపేస్తున్నారు. ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి, ఇలా మన వాళ్ళు అలాగా సపోర్ట్ చేస్తుందంటే. ఇంక మెయిన్ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. ఇంకా మా చెల్లేమో ఇంకా అలా వెయిట్ చేస్తుంది అనమాట. ఆ కుర్చీకి ఇప్పుడు ఫ్యాన్ అయితే తుడవాలి, దానికి ఎంత దుమ్ము ఉందంటే అసలు భరించలేనంత దుమ్ము అనమాట. ఇంకా మా చెల్లి చూడండి, ఇంకా నీకు ఇదే పని కదా, వీడియోస్ తీసుకుంటూ కూర్చో, నువ్వు చక్కగా నుంచోని. ఇంక ఈలోపు మా బుడ్డోడు పక్క నుండి వాడు కూడా దులుపుతున్నాడు అనమాట. వాళ్ళ డాడీ దులపడం చూసి ఇంకా అలా దులుపుతున్నాడు, అలా ట్రై చేస్తున్నాడు అట్లాగే ఏమైనా అందుద్దా అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం పైకి ఎక్కాలి కదా, మా చెల్లి అంటే కొంచెం బరువు తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే ఎక్కిస్తున్నాము. ఇంకా మా చెల్లి అక్క దేన్ని పట్టుకోవాలి అక్క, అసలు ఇంత పైకి ఉంది ఏంటక్క ఫ్యాన్ అని అంటుంది అనమాట. ఎందుకంటే మాది చాలా పైకి ఉంటుందండి ఫ్యాన్. మంచం ఎక్కి కూర్చోకి పీటెక్కితే కానీ అది అందదు అనమాట. సో అందువల్ల నేను కూడా ఇంకా అందుకే 2 months అయిపోయింది అనమాట క్లీన్ చేసి. ప్రెగ్నెంట్ కదా, అంత ఎక్కకూడదని చెప్పి నేను కూడా ఇంక వదిలేసాను. మా హస్బెండ్ సండే కూడా వెళ్ళిపోతున్నారు జాబ్కి. సో అందువల్ల ఆయనకి కూడా వర్క్లో కుదరట్లేదు అనమాట. మెయిన్గా ఏంటంటే ఏసీ ఉన్న రూమ్ అయితే ఫస్ట్ ఫ్యాన్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్గా అయితే ఉండాలంట. బట్ నేను ఎప్పుడు క్లీన్ చేసుకునేదాన్ని, ఇంకా నాకైతే ఓపిక లేదు, నేను ఇంకా వదిలేసాను అనమాట, ఇంకా ఏదైతే అయిందని చెప్పి.
మా చెల్లి నేను ఏసీలో ఉన్న డస్ట్ చూసి భయమేసి అక్క ముందైతే క్లీన్ చేసేద్దాం అక్క అనేది అనమాట. ఇంకా వచ్చిందే ఛాన్స్, ఎలాగో మా సిస్టర్ కూడా ఉంది కాబట్టి ఇంకా హెల్పింగ్గా ఉంటుందని చెప్పి నేను కూడా ఇంక ఓకే అని చెప్పి ఇంకా అన్నం కూడా ఏం వండలేదనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా పాపం బెడ్రూమ్ దులిపేసేసి వెళ్ళి లంచ్ అయితే తెచ్చారు ఇంకా మా అందరికీ కూడా. సో ఈలోపు ఏంటంటే వాళ్ళేమో బెడ్రూమ్ దులుపుతున్నారు అనమాట. నేను ఇంకేంటంటే కిచెన్ స్టవ్ అంతా కూడా ఆయిల్ పడిపోయింది, అసలు పని ఏం అవ్వలేదన్నమాట. సో ఇంక నేను ఆ స్టవ్ దిమ్మ కడుక్కుందామని అయితే ఇటు వచ్చాను అనమాట. నేనైతే ఈ స్టవ్ ఇంకా మా చెల్లికి అంత అలవాటు లేదు కిచెన్కి సంబంధించిన, నేను ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వంగ అవసరం లేదు కదా, పైన నుంచి క్లీన్ చేయడమే కాబట్టి ఇంకా నేను చేసేసుకుంటున్నాను. ఏదైనా ఇల్లు చిన్నగా ఉంటే కొంచెమే పని ఉంటుంది, ఏదైనా ఇల్లు పెద్దగా ఉంటే అంతే పెద్దగా పని ఉంటుంది అన్నమాట. ఎంత చేసినా పెద్ద ఇంట్లో ఎంత చేసినా అసలు తరగని పని ఉంటుంది, ఎంత చేసినా వస్తూనే ఉంటాయి దుమ్ము అనేది. అది మాత్రం నాకు ఈ ఇంటికి వచ్చాక అర్థమైంది. మనకేమో చిన్నగా ఉన్నప్పుడేమో ఆ పెద్దిల్లు ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు పెద్దింటికి వచ్చాక అమ్మో ఈ పెద్దింట్లో చేయలేకపోతుంది, చిన్న ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది అనమాట. మంచిగా ఆశ అనేది చచ్చిపోదు కదా, అంతే అసలు. ఇంకా నాకు ఈ పనులన్నీ కూడా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి చాలా హెల్ప్ చేశారు, అందుకే త్వరగా ఈజీగా అయితే అయిపోయింది. సో వాళ్ళు బెడ్రూమ్ దులపడం అయితే అయిపోయిందనమాట. నాది కూడా కిచెన్లో అంట్లు తోమడమును స్టవ్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది. అమ్మ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసింది, మళ్ళీ మేము పెంట చేసామన్నమాట కిచెన్. సో అందువల్ల ఆయిల్ అంతా పడిపోయిందనమాట. ఇంకా అదంతా క్లీన్ అయితే చేసుకున్నా. ఈలోపు వాళ్ళు బెడ్రూమ్ అయిపోయింది కదా, హాల్లోకి వచ్చారు. ఇంకా నేను ఆ బెడ్రూమ్లో ఉన్న ఇల్లు మొత్తం కూడా ఊడ్చేస్తున్నాను, దుమ్మున్నది. ఒక చెయ్యి అంటే అవ్వదు కానీ చాలా చేతులు ఉన్నాయి కాబట్టి ఈజీగానే అయిపోయింది. ఎందుకంటే పెద్ద ఇల్లు ఉన్నా సరే కొంచెం ఈజీగానే అయిపోయింది అన్నట్టు అది అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మళ్ళీ డబుల్ పని, ట్రెడ్మిల్ విషయం మర్చిపోయారు వీళ్ళు. ఈ ట్రెడ్మిల్ బయటికి తీసుకెళ్ళడం అయితే అసలు కుదరదు అనమాట. ఇంకా మా హస్బెండ్ అక్కడే కూర్చుని ఇంకా అలా క్లీన్ చేస్తున్నారనమాట. మళ్ళీ నాకు డబుల్ పని ఓడవడం అయితే సరిపోయింది. ఇంకా మా చెల్లి మొత్తం హాలు బెడ్రూమ్ అంతా క్లీన్ చేసి వచ్చాక మళ్ళీ పని చెప్పాను వాళ్ళకి. నువ్వు నుంచుని అలా చూసినా మాతో చేపిస్తున్నావు కదా, ఛాన్స్ వచ్చిద్ది అని చెప్పాను. ఇంకా అట్లా అన్నదనమాట. ఇంక ఇక్కడ ఏమైందంటే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా, బయటికి వెళ్తే అక్కడ కూడా ఏం షాప్స్ ఓపెన్లో లేకపోతే ఇంకా మా చెల్లి అప్పటికప్పుడు పాపము బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి అందరికీ పెట్టిందనమాట. మా బుడ్డోడికి అయితే నేను కిచిడి అయితే చేసేసాను, వాడికి అయితే పెద్ద ప్రాబ్లం లేదు, వాడికి ఏదో ఒకటి చేసి అయితే పెట్టేస్తే ఇంకా మాకేంటంటే బ్రెడ్ ఆమ్లెట్ ఒక్కొక్కరికి అయితే వేసి అయితే పెడుతుంది. అసలు ఫుల్ ఆకలండి, ఓపిక లేదు పని చేయడానికి. ఇంకా మా చెల్లి ఇంకా అలాగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే నేను వేస్తాను అక్క, బ్రెడ్స్ ఉన్నాయి కదా అనింది. సో అందువల్ల మా చెల్లికి చేస్తే ఇంకా మీకు తిని పెడుతున్నాను అనమాట నేను. సో ఫైనల్లీ ఇదండి వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.